తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 8 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్తి మునికృష్ణలు కమిషనర్ను కోరారు. రెడ్డి అండ్ కాలనీలోని పెరుమాళ్ హాస్పిటల్ వద్ద చెత్త ఎక్కువగా ఉంది, తొలగించాలని, నారాయణపురం విద్యుత్ స్తంభాలు మార్చాలని, భూగర్భ డ్రైనేజ్ లీకేజీలను అరికట్టాలని, మారుతినగర్లో ఆక్రమణ నిర్మాణాలు అరికట్టాలని, తిమ్మినాయుడుపాలెంలోని 2 ఎకరాల స్థలంలో ఆక్రమణ నిర్మాణాలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, న్యూ బాలాజీ కాలనీలో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, టిట్కో ఇండ్ల కోసం డబ్బులు కట్టాము ఇంకా ఇవ్వలేదు, మాకు ఇల్లు ఇప్పించాలని, టీటీఆర్ బాండ్లు ఇప్పించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.